సార్వత్రిక ఎన్నికల ప్రకటనపై ఇప్పటికే పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లో భారత ఎన్నికల సంఘం ఈ నెల 11 నుంచి 13 వరకు పర్యటించనుంది. అక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు ఉన్నాయా తదితర అంశాలను ఈసీ పరిశీలించనుంది. ఆ పరిశీలన పూర్తయిన తర్వాత ఈ నెల 14 లేదా 15 మాత్రమే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేయనుంది. భారత ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవిని రాజీనామా చేశారు. దేశంలో కీలకమైన సార్వత్రిక ఎన్నికలు 2024 కొన్ని రోజుల ముందు ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అరుణ్ గోయల్ రాజీనామాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. 2027 వరకు పదవీకాలం ఉన్నప్పటికీ లోక్సభ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఆయన రాజీనామా చేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డీఎంకేతో కలిసి కమల్ పార్టీ మక్కల్ నిధి మయ్యద్ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాకుండా వచ్చే ఏడాది రాజ్యసభ ఎన్నికలకు ఓ సీట్ కేటాయించినట్టు సమాచారం. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీకి సీట్లు కేటాయించే అవకాశాలైతే కనిపించడం లేదు. దేశ సంక్షేమం కోసం డీఎంకే కూటమితో చేతులు కలిపినట్టు కమల్ హాసన్ వెల్లడించారు. తాను ఏదో పదవి ఆశించి ఈ కూటమిలో చేరలేదని స్పష్టం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వింత వ్యాఖ్యలు చేశారు. మీ భర్త మోదీ పేరు జపిస్తే అన్నం పెట్టడం మానేయండి అని మహిళలకు సూచించారు. ఢిల్లీలో జరిగిన మహిళా సమ్మేళనం సమారోహ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలా మంది మగవాళ్ళు పదే ప్రధాని మోదీ పేరును జపిస్తారు. ఈ బాధ మీకు తప్పాలంటే ఒకటే మార్గం ఉంది. మీ భర్త ఎప్పుడు మోదీ పేరు జపించే ఆ రోజు తిండి పెట్టడం మానేయండి అంటూ కామెంట్ చేశారు. ఈ నెల 25 నుంచి ఎన్నికల శంకరావం పూరించనున్నారు ప్రధాని మోదీ. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మీటింగ్లు నిర్వహించేలా ప్లాన్ చేశారు. రోజుకు 2 మీటింగ్లు ఉండేలా చూసుకుంటున్నారు. రోడ్ షోలో సైతం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దేశవ్యాప్తంగా 150 ప్రచార సభలైతే కేవలం దక్షిణ భారతంలోనే 35 నుంచి 40 సభలో మోదీ ప్రసంగించనున్నారు. యూపీలో 15 కంటే ఎక్కువ సభలో పాల్గొంటారు. అస్సాంలో 2, మధ్యప్రదేశ్లో 3 సభలో పాల్గొననున్నారు. 2000 కోట్ల డ్రగ్ రాకెట్ లో తమిళనాడు సినిమా ప్రొడ్యూసర్ జాఫర్ సాదిక్ ను ఢిల్లీ నార్కోటిక్ స్పెషల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ పోలీసుల విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి. జాఫర్ సాదిక్ కేంద్రంగా 3 సంవత్సరాల నుండి భారీ డ్రగ్ రాకెట్ నడుస్తున్నట్లు గుర్తించారు. 3 సంవత్సరాలలో సుమారు 3000 కేజీలకు పైగా డ్రగ్స్ ను ఇతర దేశాలకు సరఫరా చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. రైతుల ఆందోళన నేపథ్యంలో నిఘా వర్గాల హెచ్చరిక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీతో పాటు 5 రాష్ట్రాల పోలీసులు రైతుల ఆందోళనకు దృష్టి సారించారు. ఈ నెల 14 రామ్లీలా మైదానంలో కిసాన్ మహా పంచాయతీ జరపాలని నిర్ణయించారు. ఇంటెలిజెన్స్ హెచ్చరిక నేపథ్యంలో రైలు, మెట్రోతో ఇతర రోడ్డు రవాణా మార్గాలు సైతం పోలీసులు నిఘా రాడార్లోనే ఉన్నాయి. హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని చెక్ రిపబ్లిక్ అందగత్తె 24 ఏళ్ల క్రిస్టినా పిస్కోవా దక్కించుకున్నారు. భారత్ కు చెందిన సినీ శెట్టి గ్రాండ్ ఫినాలేలో నిష్క్రమించారు. ముంబై బెకెసిలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో రాత్రి వైభవంగా జరిగిన 71వ ఎడిషన్ గ్రాండ్ ఫినాలే పోటీలో పిస్కోవా అంతిమ విజేతగా నిలిచారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ టైటిల్ కోసం 120 మంది అందాల యువతులు పోటీ పడ్డారు. అందరినీ దాటుకుంటూ క్రిస్టినా పిస్కోవా ప్రపంచ సుందరి టైటిల్ ను గెలుచుకుంది. మిస్ వరల్డ్ కు పట్టాభిషేకం చేసింది. అంతరిక్ష రంగంలో భారత్ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచేలా త్వరలోనే ఇస్రో గగయాన్ యాత్రను చేపట్టనుంది. ఇది భారత్ చేపడుతున్న తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. ఈ యాత్రకు వ్యోమగాములను భారత వాయుసేనను చెందిన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్, బాలకృష్ణ నాయర్, అగన్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ శుభన్లను శుక్లా ఎంపికయ్యారు. వ్యోమగాములకు యూనిఫామ్ డిజైన్ చేసే బాధ్యత బెంగళూరులోని నిఫ్ట్కు అప్పగించింది. నీలిరంగు సూట్ను ఇస్రో ఎంపిక చేసింది. ఒకవైపు లేత నీలం, మరోవైపు ముదురు నీలం రంగుల్లో విభిన్నంగా యూనిఫామ్ ను డిజైన్ చేశారు. ప్రశాంతత, శాంతి, పట్టుదలకు ప్రతిబింబించేలా నీలం రంగును ఎంపిక చేసుకున్నారు. అంతరిక్షం నుంచి భూమిని చూసినప్పుడు నీలం రంగులో కనిపించకుండా ఈ రంగుని ఎంచుకోవడానికి ఒక కారణం. వ్యోమగాములను ధరించే బ్యాడ్జ్ను కూడా ప్రత్యేకంగా డిజైన్ చేశారు. వ్యోమగాములను భారత వాయుసేనను చెందిన భారీగా చెప్పేలా రెక్కలు, జాతీయ జెండాలను, అశోక చక్రం, ఇస్రో లోగో కనిపించేలా బ్యాడ్జ్లను తయారు చేశారు.